హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఈ వీడియో ద్వారా ఇన్సూరెన్స్ పాలసీల్లో ఉండే ఒక అత్యద్భుతమైన రైడర్ గురించి మీకు సవివరంగా ఉదాహరణలతో వివరిస్తాను. ఇప్పటి వరకు కూడా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే యూట్యూబ్లో ఎల్ఐసి రాధాకృష్ణ అని టైప్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి నా వీడియోలు కనుక మీకు నచ్చితే షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ కంపెనీలు ఏబిడిబి రైడర్ అంటే యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ రైడర్ అనే సౌకర్యాన్ని అందిస్తూ ఉంటాయి. అసలు ఈ రైడరు ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక 35 ఏళ్ల వ్యక్తి ఒక 10 లక్షల రూపాయలకి తన పేరు మీద ఇన్సూరెన్స్ పాలసీ ఏబిడిబి రైడర్తో తీసుకున్నాడు. అంటే యాక్సిడెంట్ డెత్ అండ్ డిజబిలిటీ రైడర్తో తీసుకున్నాడు. ఆ పాలసీ యొక్క టర్మ్ 21 సంవత్సరాలు. 21 సంవత్సరాలు పూర్తి అయిపోతే 10 లక్షల రూపాయల పాలసీ కాబట్టి సమ్మిష్యూర్డ్ ప్లస్ బోనస్ అంటే 21 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత ఆ కంపెనీ అతనికి సుమారుగా 20 లక్షల రూపాయలు మెచ్యూరిటీ వాల్యూ కింద చెల్లిస్తుంది. అన్ఫార్చునేట్లీ ఈ 21 సంవత్సరాల లోపల కనుక డెత్ అనేది, సహజ మరణం అనేది సంభవిస్తే 10 లక్షల రూపాయలు అందిస్తుంది. మరి ఏబిడిబి రైడర్ పెట్టుకోవడం వల్ల ఆ డెత్ అనేది యాక్సిడెంటల్ డెత్గా జరిగితే కనుక పాలసీదారుడు పాలసీ తీసుకున్న ఆ సమ్మిష్యూర్డ్కి అంటే 10 లక్షల రూపాయలకి ఇంకొక 10 లక్షల రూపాయలు అదనంగా చేర్చి 20 లక్షల రూపాయలు ప్లస్ అప్పుడు దాకా వచ్చిన బోనస్ చెల్లిస్తుంది. మరి యాక్సిడెంటల్ డెత్ వల్ల సమ్మిష్యూర్డ్ డబుల్ అయ్యింది. మరి డిజబిలిటీ బెనిఫిట్, అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్లో అతనికి మరణం సంభవించకుండా శాశ్వత అంగవైకల్యాన్ని పొందాడు అనుకోండి. అంటే సంపాదనకు పనికి రాకుండా అతను అంగవైకల్యాన్ని పొందితే దాన్ని డిజబిలిటీ రైడరు అప్పుడు ఏ విధంగా యాక్ట్ చేస్తుందంటే, ఎప్పుడైతే అతనికి శాశ్వత అంగవైకల్యం అనేది ఏర్పడిందో అప్పటి నుండి అతను ఆ పాలసీపై చెల్లించే ప్రీమియమ్స్ అన్నీ మాఫీ చేస్తుంది. అతను టర్మ్ అంతా కట్టవలసిన ప్రీమియమ్స్ అన్నీ మాఫీ చేస్తుంది. అంతేకాకుండా తాను తీసుకున్న సమ్మిష్యూర్డ్ ఎంత, 10 లక్షల రూపాయలు సమ్మిష్యూర్డ్ తీసుకున్నాడు. 10 లక్షలు డివైడెడ్ బై 120 నెలలు అంటే 10 సంవత్సరాలు డివైడెడ్ బై చేస్తే నెలకి 8,333 రూపాయలు వస్తుంది. అంటే ఎప్పుడైతే అతను శాశ్వత డిజబిలిటీ పొందాడో అప్పటి నుండి 10 సంవత్సరాల పాటు నెలకి 8,333 రూపాయలు చొప్పున అతనికి ప్రతి నెల ఇస్తుంది. ఇచ్చి మెచ్యూరిటీ నాడు మెచ్యూరిటీని యథావిధిగా సమ్మిష్యూర్డ్ ప్లస్ బోనస్ అంటే సుమారుగా 20 లక్షల రూపాయలు వస్తుందని చెప్పాను కదా, 20 లక్షల రూపాయలు ఇచ్చేస్తుంది. సూపర్ కదా సార్, చాలా బాగుంది. మరి సార్ అతనికి డిజబిలిటీ అనేది 16వ సంవత్సరాలు వచ్చింది. అంటే అతనికి యాక్సిడెంట్ అయ్యింది 16వ సంవత్సరాన. పాలసీ 16 సంవత్సరాల్లో బాగా కట్టేశాడు, 21 సంవత్సరాల్లో 16 సంవత్సరాలు కట్టేశాడు. 16వ సంవత్సరంలో అతనికి యాక్సిడెంటల్ అయ్యి శాశ్వత అంగవైకల్యాన్ని పొందాడు. మరి పొందినప్పుడు మనం 120 నెలలు ఇస్తానన్నాం కదా, మరి ఇక్కడ 60 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ 60 నెలలు మనం ఇందాక చెప్పుకున్నట్టు నెలకి 8,333 రూపాయలు ఇచ్చి మెచ్యూరిటీ తేదీ నాడు ఆ మిగిలిన 60 నెలల అమౌంట్ అంటే 5 లక్షల రూపాయలు మిగులుతుంది. ఇంకా ఆ 5 లక్షలు సమ్మిష్యూర్డ్ ప్లస్ బోనస్ యథావిధిగా ఇచ్చేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పాలసీలో చాలా 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 నిగూఢమైన మనకు లాభాలు ఎన్నో ఉంటాయి. ఈ లాభాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఇన్సూరెన్స్ రంగంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీకు వాటిని సవివరంగా వివరించాలి అన్న సదుద్దేశంతో నా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఎల్ఐసి రాధాకృష్ణ అన్న యూట్యూబ్ ఛానల్ని ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా మీకు ఎటువంటి
ఫైనాన్షియల్ విషయంలో మీ కుటుంబ అవసరాలకు తగిన పాలసీలు కావాలన్నా, మీ యొక్క పిల్లల భవిష్యత్తుకి మంచి పాలసీలు కావాలన్నా, మీకు మంచి హెల్త్ ఇన్సూరెన్స్లు కావాలన్నా, మీకు అసెట్ క్రియేషన్కి మంచి ప్లాన్స్ కావాలన్నా, ఇప్పుడు ప్రస్తుత తరుణంలో పెన్షన్కి సార్ పెన్షన్ నాకు కూర్చుంటే నెలకింత వచ్చే పాలసీ కావాలి, నెలకు 25,000 కావాలి, నెలకు 50,000 కావాలి, వృద్ధాప్యంలో నేను ఎటువంటి ఇబ్బంది పడకూడదు అనే విధంగా పెన్షన్ పాలసీలు కావాలన్నా వెంటనే నాకు కాల్ చేయండి. నేను మీకు మంచి ప్లాన్ని సవివరంగా ఉదాహరణలతో వివరించి మీకు మంచి ప్లాన్ ఇవ్వగలను. మరి ఈ వీడియో కనుక నేను చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. ఒక్క లైక్ కొట్టారనుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ విషయం తెలుస్తుంది. నా యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.